భారత్ నేపాల్ సంబంధాలు సవ్యంగా లేని కాలంలో ఒడిశాలోని కళింగ వర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. నేపాలీ విద్యార్థిని ప్రకృతి లాంసాల్ ఆత్మహత్య, న్యాయం కోసం పోరాడిన నేపాలీ విద్యార్థులపై దాడులు, క్యాంపస్ నుంచి గెంటివేత ఇత్యాది వరుస పరిణామాల మీద లోతైన దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆ దేశ మానవ హక్కుల సంఘం మన దేశంలోని సంస్థను అభ్యర్థించింది. నేపాలీ విద్యార్థులను మాటలతోనూ చేతలతోనూ భయభ్రాంతులకు గురిచేసి వారు తమ చదువు కొనసాగించలేని పరిస్థితులను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధికారులు సృష్టించారని, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆ భయం తొలగిపోదని ఆ సంస్థ సోమవారం విడుదల చేసిన తన లేఖలో వ్యాఖ్యానించింది. శనివారం నాడు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేపాల్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని చాలా హామీలిచ్చారు. వాళ్లు కూడా మా పిల్లలే, భద్రమైన వాతావరణంలో చక్కగా చదువుకునేట్టు చేసే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు. తనను కలిసిన నేపాల్ రాయబార కార్యాలయం అధికారుల్లో కూడా నమ్మకం పెంచే ప్రయత్నాలు చేశారు ఆయన. ఇదంతా బాగానే ఉన్నది, కానీ రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్లోని ఒక పెద్ద యూనివర్సిటీలో 1000 మంది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, వారిని యాజమాన్యం పక్షాన రంగంలోకి దిగిన ఓ 40-50 మంది చావగొట్టారని, అంతా కలిసి ఈ నేపాలీ విద్యార్థులను క్యాంపస్ నుంచి బయటకు గెంటేశారని ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియకుండా ఉంటుందా? నేపాలీ విద్యార్థిని ఆత్మహత్యకు మరో విద్యార్థి కారకుడు, కానీ అనంతర పరిణామాలకు ఆ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లు కారకులు. వారి బాధ్యతారహితమైన వ్యవహార శైలి, సామరస్యపూర్వకమైన పరిష్కారం మీద గౌరవం లేకపోవడం, పొరుగుదేశం పిల్లల మీద చిన్నచూపు ఇత్యాదివి ఈ చిచ్చు రాజుకోవడానికి కారణం. తోటి నేపాలీ ఆత్మహత్య చేసుకున్నందున విద్యార్థులను ఆగ్రహావేశాలు కమ్ముకోవడం సహజం. కారకుడైన విద్యార్థిని అరెస్టు చేయాలనో శిక్షించాలనో డిమాండ్ చేయడము సరైనదే. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థుల ప్రతిస్పందన, ప్రవర్తన అనూహ్యంగానే ఉంటాయి. నేపాలీ విద్యార్థులు యూనివర్సిటీ ఆస్తులనేమీ ధ్వంసం చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. బాధితురాలికి మరణానంతర న్యాయం జరగాలని నిలదీస్తున్న మన పొరుగుదేశ విద్యార్థుల మీద అంత తీవ్రంగా విరుచుకుపడ్డం అన్యాయం. యువతి మృతి ఒక సమస్య అయితే, విద్యార్థులను ఉన్నపలంగా స్వదేశానికి తరిమేయడం దౌత్యపరంగా మరింత తీవ్ర సమస్యను సృష్టించింది. నేపాల్ ప్రధాని పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం మనమే అందించాం. ఈ కమిటీలు, అరెస్టులు, సస్పెన్షన్లు ఇత్యాదివన్నీ జరిగిన నష్టాన్ని కొద్దిమేరకు భర్తీ చేయడానికి ఉపకరిస్తాయేమో, కానీ నేపాల్ విద్యార్థులకు భారత్లో జరిగిన అన్యాయం, ఈ సందర్భంగా నేపాల్ను అవమానిస్తూ కొందరు ప్రొఫెసర్లు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రజల మనసుల్లోంచి త్వరగా చెరిగిపోవు. పరిణామాలను పూర్తిగా యూనివర్సిటీ దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా అలజడి ఆరంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడది దౌత్య సమస్యగా పరిణమించడంతో నేపాల్ను అవమానించడం తమ ఉద్దేశం కాదని, విద్యార్థులంతా వెనక్కు రావాలని యూనివర్సిటీ కోరుతోంది. సీనియర్ విద్యార్థిపై ప్రకృతి లంసాల్ చేసిన ఫిర్యాదులను పెడచెవిన పెట్టి ఆమె మరణానికి కారకులైన వారే ఆమె పేరిట ఒక అవార్డును కూడా ప్రకటించారు. కానీ వందలాది మందిని సస్పెండ్ చేసి దాడులతో వారిని భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో విద్యార్థుల విశ్వాసాన్ని చూరగొనడం అంత సులభం కాదు. నేపాల్ మీడియాలో మాస్కులు పెట్టుకుని ఈ సంఘటనపై విద్యార్థులు మాట్లాడుతున్న వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. విద్యార్థుల్లో భరోసా కల్పించే ప్రకటనలు, చర్యలతో కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినంత మాత్రాన దానికే వదిలేయకూడదు.